హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విజయవాడ వైబ్స్. మీలో ఎంతమందికి ఉడకపెట్టిన పల్లీలతో మిక్చర్ చేసుకోవటం ఇష్టం? నాకైతే చాలా బాగా ఇష్టం. ఈరోజు వెదర్ చాలా కూల్గా ఉంది. సరే అని చెప్పి పల్లీలు తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకుని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన సోక్ చేసుకున్నాను. సోక్ చేసుకున్నాక దాన్ని బాయిల్ చేయడానికి కుక్కర్లో పెట్టాను. కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు నేను దాన్ని చేసుకున్నాను. సరే అని చెప్పి ఈ లోపు నేను ఏం చేశానంటే ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిరపకాయ అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఏదైతే మనం ఉడకపెట్టుకున్నామో ఆ ఉడకపెట్టుకున్న వాటర్ మొత్తం పక్కకు తీసేసి వంచేసేయాలి. వంచేసిన తర్వాత కొంచెం దాన్ని వెట్గా మొత్తం పోయిన తర్వాత దాంట్లో నేను ఉల్లిపాయలు వేసుకున్నాను లైట్ గా. అంటే మనం ఏదైతే ఇందాక కట్ చేసి పెట్టుకున్నామో ఆ ఉల్లిపాయలు దాంట్లో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఏదైతే మనం క్యారెట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు వేసుకున్న ఎమ్మటనే క్యారెట్ కూడా దాంట్లోనే మిక్స్ చేసుకున్నాను. తురుముకున్న క్యారెట్ ని సన్నగా లైట్ గా తురుముకున్నాను. తురుముకున్న తర్వాత దాంట్లో వేసేసిన తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ దాంట్లో మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్నాక ఆ పైన మొత్తం చూస్తుంటే ఇప్పుడిప్పుడే నోరూరిపోతుంది నాకు. సరే అని అవన్నీ వేసేసిన తర్వాత ఉప్పు కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఉప్పు కారం కూడా యాడ్ చేసుకున్నాక నిమ్మకాయ పిండుకుని మనం ఏదైతే పల్లీలు కింద ఉన్నాయో మొత్తం కింద నుంచి పైకి మనం స్పూన్ తో తిప్పుకుంటూ చూస్తుంటే నోరూరిపోతుంది నాకైతే. మళ్ళీ కొంచెం కారం సరిపోలేదు, మళ్ళీ కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. మొత్తం మనం ఏదైతే బౌల్లోకి తీసుకున్నామో మొత్తం కిందకి పైకి తిప్పుకున్నాను. సర్వింగ్ బౌల్లో వేసుకున్నాను. వేసుకుని తింటే ఉంది చూడండి. కూల్ క్లైమేట్ లో నేనైతే బయట ఇలాంటివి 2 ప్లేట్స్ తింటాను. ఇప్పుడైతే చాలా తిన్నాను గైస్. మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం నేను ఎలా అయితే చేశానో అలానే మీరు కూడా చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్ గైస్, సీ యూ సూన్.